మాసెస్ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన సినిమా విడుదలవుతోంది. అంటే తెలుగునాట ఉండే సందడే వేరు. ఈ సంక్రాంతికి ఆయన డాకు మహారాజ్ చిత్రంతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు 2 పాటలు విడుదల కాగా రెండింటికి మంచి స్పందన లభించింది. ఇక ఇప్పుడు 3వ గీతం విడుదలైంది. డాకు మహారాజ్ చిత్రం నుంచి అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న 3వ గీతం దబిడి దిబిడిని తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. విడుదలైన కొద్ది నిమిషాల్లోనే ఈ పాట సామాజిక మాధ్యమాల్లో ఒక ఊపు ఊపేస్తోంది. నందమూరి బాలకృష్ణ అంటే డైలాగ్లకు పెట్టింది పేరు కదా. అలాంటి బాలకృష్ణ చిత్రాల్లోని అత్యంత ప్రజాదరణ పొందిన డైలాగ్తో రూపుదిద్దుకున్న దబిడి దిబిడి గీతం అభిమానులకు నిజమైన విందును అందిస్తోంది. ఈ మాస్ నృత్య గీతాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించారు. ఈ పాటలో బాలకృష్ణతో కలిసి ఊర్వశి రౌతేలా కాలు కదిపారు. తమ అసాధారణ ఎనర్జీతో అదిరిపోయే స్టెప్పులతో మాస్ ప్రేక్షకులను మెప్పించేలా పాటను మలిచారు. నందమూరి బాలకృష్ణ సినిమా అంటే తమనే స్థాయిలో సంగీతం అందిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. వీరి కలయికలో వచ్చే ప్రతి పాట ప్రేక్షకులను రంజింపజేస్తుంది. ఇప్పుడు దబిడి దిబిడి కోసం తమన్ మరోసారి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. వాగ్దేవి తన శక్తివంతమైన గాత్రంతో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఇక ప్రతిభావంతులైన గీత రచయిత కాసర్ల శ్యామ్ సాహిత్యం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. సంగీతానికి తగ్గట్టుగా డైలాగ్లతో అద్భుతమైన సాహిత్యం అందించారు. సంగీతం సాహిత్యం చక్కగా కుదిరి ఇది గొప్ప నృత్య గీతంలా మారిపోయింది. జై బాలయ్య తరహాలో అభిమానుల హృదయాల్లో ఈ పాట నిలిచిపోతుంది అని అనడంలో సందేహమే లేదు. విజయ్ కార్తీక్ కన్నన్ అద్భుతమైన విజువల్స్, శేఖర్ విజయ్ అదిరిపోయే కొరియోగ్రఫీ ఈ పాటను నిజమైన మాస్ స్ట్రీట్ లా మార్చేశాయి. అభిమానులతో పాటు అన్ని వయసుల వారు కాలు కదిపేలా ఉన్న ఈ గీతం ఖచ్చితంగా చాలా కాలం వినిపించే పాటగా నిలుస్తుందనే చెప్పాలి. నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రియులకు ఒక గొప్ప అనుభూతిని అందించేలా డాకు మహారాజ్ చిత్రాన్ని దర్శకుడు బాబీ కొల్లి రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రజ్ఞ జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ కార్తీక్ కన్నన్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తుండగా నిరంజన్ దేవరమానే, రూబెన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పథకాలపై సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12, 2025న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. యాక్షన్, వినోదం, భావోద్వేగాల మేళవింపుతో రూపొందిన డాకు మహారాజ్ చిత్రంతో ప్రేక్షకులను గొప్ప సినిమా అనుభూతిని అందిస్తామని చిత్ర బృందం చెప్పేసింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.